దయచేసి అందరూ కూడా ఒక్క 10 నిమిషాలు ప్రశాంతంగా నా కోసం ఒక్క 10 నిమిషాలు మౌనంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీని అన్ని విధాల ముందుకు నడిపిస్తున్నటువంటి క్రమంలో ఎందరో కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి గ్రామం నుంచి ఎన్నో కష్టాలకి నష్టాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనే వ్యక్తి మనసు సంపుకొని అనేక రకాలైనటువంటి ఫైనాన్స్ పరంగా, పొలాల పరంగా, ఆధిపత్య పరంగా అన్ని విధాల ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న అరాచకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటే కూడా ఓర్పుగా ఉన్న జైల్లో పెట్టే పరిస్థితి వచ్చిందంటే మీ అందరికీ తెలుసు. ఎక్కడైనా నిన్న నా మీద పెట్టినటువంటి కేసు, ఆ కేసు పెడితే ప్రతి గ్రామంలో మీ అందరి రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియట్లా. ప్రతి గ్రామంలో కూడా దేవాలయాల్లోకి వెళ్ళి పూజలు చేసి మా పెద్ద ఆయన బయటికి రావాలి, మా పెద్ద ఆయన అలాంటి వాడు కాదు అని మీ నమ్మకాన్ని మీరు నాకు చేసినటువంటి మరి ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరు కూడా అన్నా మేమున్నాం కదన్నా అని మీరంటుంటే, మీకు నేనున్నానని నేనంటుంటే మన అందరికీ జగనన్న ఉన్నాడని నిజంగా ఏదైనా చెప్పాలంటే ఒక పథకం ప్రకారం మనం పొలము మనకు సంబంధం లేదు, నేను ఎక్కడ నా పేరున అగ్రిమెంటు లేదు, నా మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ భూమి కదా, ఎక్కడ రెవెన్యూ డిపార్ట్మెంటు నా పేరు కానీ నా మీద కంప్లైంట్ కానీ లేని పరిస్థితి. నేను ఒక్కటే అడిగా, ఏమండి నా మీద కంప్లైంట్ ఎవరు ఇచ్చారండి అని అడిగాను. ఎవరు ఇవ్వలా. మరి ఎవరు ఇవ్వకపోతే నా పేరు ఎలా రాశారని పోలీసు వారిని అడిగితే వాళ్ళు మౌనం వహించడం జరిగింది. అంటే రాజకీయ ఒత్తిళ్ళకి తల వంచి నా మీద ఈ అక్రమ కేసు బనాయించారు. దీనికి ముందు నన్ను అరెస్ట్ చేయక ముందు 5 రోజుల ముందు నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు గారు ఆయన బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేయబోతున్నాము, బ్రహ్మనాయుడు అనే వ్యక్తిని కంపల్సరిగా అరెస్ట్ చేపిస్తాను, అది నా బాధ్యత అని మాట్లాడిన పరిస్థితి మన చాలామందికి తెలుసు, ఇక్కడ అందరూ విన్నారు. అంటే ఆ కేసు ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం ఒక టీం వేసి ఆ టీం ద్వారా రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక భాగంగా నన్ను అరెస్ట్ చేయటం జరిగింది. అది కూడా ఎన్నో విధాలుగా నా మీద వాళ్ళు బ్రహ్మనాయుడు అనే వ్యక్తి ఎక్కడ దొరకడు,
ఎక్కడ తలవంచుడు, ఎక్కడ కష్టాన్ని నమ్ముకున్నాడు కానీ పరుల ఆస్తి కోసం కానీ ప్రభుత్వ ఆస్తుల కోసం కానీ ఎక్కడ కూడా బ్రహ్మనాయుడు ఆ వైపు ఉండడు అన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. అనే వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళని నేను ఒక్కటే అడుగుతున్నాను. నా తర్వాత చెప్పారు, చాలా విషయాలు చెప్పారు, ఇంకా చాలా ఉన్నాయని. మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. నేను ఎక్కడైనా ఎవరి సొమ్మైనా అక్రమంగా అన్యాయంగా తీసుకుంటే మీరు తీసేసుకోండి అని నేను చెప్పడం జరిగింది. మరి అది కాకుండా మాటలతోటి పూర్తి స్థాయిలో ఒక భూ కబ్జాదారుడు 1000 కోట్లు తీసుకున్నాడని, ఇక్కడ చాలక తెలంగాణ కూడా పోయాడని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఎలా ఉందండి? ఎవరు సొమ్ము తీసుకున్నారు? జైలు పక్షిగా అన్నారు. ఎవరు జైలుకు పోలేదు. అదే తిరిగి మిమ్మల్ని కూడా మరి మీ పరిస్థితి ఏంటని అడిగితే మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మీరు ఏమి చూసి బ్రహ్మనాయుడు 1000 కోట్లు సంపాదించాడని చెప్పారు? నాకేమన్నా లండన్లో, నేనేమన్నా సింగపూర్లో, నేనేమన్నా నాకు అక్కడ పోయేదానికి పాస్పోర్ట్ కూడా లేదు. నాకు అక్కడ పోయేదానికి పాస్పోర్ట్ కూడా లేదు. మీరు రోజు పోతారు, మీరు ఎక్కడైనా దాచిపెట్టుకుంటారు, ఎక్కడైనా సంపాదించుకుంటారు. అలాంటి ఆశ కానీ, అలాంటి ఆలోచన కానీ, అలాంటి అవసరం కానీ ఈ బ్రహ్మనాయుడికి లేదని మరొకసారి సవినీయంగా మీకు తెలియపరుస్తున్నాను. అంటే ఈ కేసు వ్యవహారం అలా దాన్ని అట్లా పక్కన పెడితే కృష్ణదేవరాయలు గారు చెప్తాడు, వినుకొండ వచ్చి, ఆయన నేను చూసుకుంటాను, ఆయన అన్ని విధాల అతన్ని పూర్తి స్థాయిలో అనగా తొక్కే కార్యక్రమం నాది అని ఆ వరుల్లో మాట్లాడాడు ఆయన. నేను ఒకటి అడుగుతున్నా, పరుల సొమ్ము బ్రహ్మనాయుడు తీసుకుందని మీరు చెప్తున్నారు కృష్ణదేవరాయలు గారు, ఎంపీ గారు. మీరు మీలాగా నేను నా తల వంచను, నా ప్రాణం పోయినా మీ కాడికి వచ్చి తల వంచే ప్రశ్నే లేదని ఈ సందర్భంగా పదవుల కోసం డబ్బు కోసం మనల్ని నమ్ముకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ముంచి ఇంకొక పార్టీలోకి బ్రహ్మనాయుడు ఎప్పుడు అట్లా పోడు. ఆ సంస్కృతి మీకు అవకాశం కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భిక్ష మీకు పెట్టాడు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా మీకు ఆనాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సీటు ఇవ్వలేదే, మీ నాన్నగారికి ఇవ్వలేదే, మీ నాన్నగారికి ఆ అవకాశం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆనాడు ఇవ్వలేదే. మీ నాన్నగారు వచ్చి మీరొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మాకు అవకాశం కల్పించు, నీకు నీ అంటుంటాం, నీ దగ్గరగా ఉంటాం, నీ మనిషిగా ఉంటాం అని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మించి నమ్మబలికి సీటు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టాన్ని నువ్వు ఆ కష్టంతో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అండతో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి
పిలుపు మేరకు కార్యకర్తలందరూ కూడా నీకు ఓట్లేసి ఒక ఎంపీగా చేస్తే వీళ్ళని వదిలేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నువ్వు వత్తాసు పలికి వాళ్ళకి పనులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అనగదొక్కినటువంటి పరిస్థితి నీది కాదా అని అడుగుతున్నాను. దయచేసి మీరు ఏళ్ళు అయ్యొద్దు, దయచేసి కొంచెం అవకాశం ఇవ్వండి. మనం మాట్లాడుకునే 2 మాటలే, ఇంకా 2 నిమిషాలే. వాస్తవంగా మనం చెప్పుకోవాలంటే ఇదే కృష్ణదేవరాయలు ఇదే కార్యకర్తల్ని ఇదే నాయకుల్ని మోసం చేసి వీళ్ళ కష్టంతో ఎంపీగా గెలిచి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పనులు చేసినటువంటి చరిత్ర ఈ కృష్ణదేవరాయలు ఎంపీ గారిది. అయితే ఇంకొకటి కూడా ఉంది, మీ అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. కృష్ణదేవరాయలు గారు ఈరోజు చెప్తాడు, వాళ్ళ ఇష్టమే ఒక్కసారి వెనక తిరిగి చూడండి, వాళ్ళ నాన్నగారు కానీ ఆయన కానీ ఏ ఒక్క పేద విద్యార్థికైనా కనీసం రాయితీ ఇచ్చిన పరిస్థితి ఉందని, వాళ్ళ హిస్టరీలో ఫలానా వాళ్ళకి మేము ఇదిగో ఈ రాయితీ ఇచ్చి ఇదిగో మేము ఈ పేదవాడికి మేము అవకాశం ఇచ్చి చదివించామని ఒక్క మాట చెప్పమను. మీ అంతరాత్మ సాక్షిగా చెప్పండి, ఫలానా గ్రామంలో ఫలానా వాళ్ళకి మేము ఈ హెల్ప్ చేసామని. లేదే, మీరు చెప్పండి. వేల కోట్లు సంపాదించారు, ఇంకా ఏం చేసుకుంటారు? మీకు ఇంకొక మాట చెప్పాలా, ఇదే కృష్ణదేవరాయల గురించి నన్నేదో చెప్తున్నాడు కదా, నేను ఆయన మీరందరూ తెలుసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేస్తూ ఆయనే చెప్పాడు, శ్రీనివాసరెడ్డి ఎంపీ గారు, మాగంటి శ్రీనివాసరెడ్డి గారు నాకు చాలా దోస్తు, ఆయన వల్లనే మెడికల్ కాలేజీ నేను ఆయన చెప్తేనే నాకు తెలిసింది, నేనే తెచ్చాను అని చెప్పాడు. ఏం మాట్లాడావయ్యా, నువ్వు మెడికల్ కాలేజీ తెచ్చావా? ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీల్లో పూర్తి స్థాయిలో ఆయన ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అన్ని మెడికల్ కాలేజీలు పెట్టల. ఆయన చేసిన పని నువ్వు చేసినట్టుగా చెప్పుకున్న దాంట్లో ఒక భాగం కదా. అదే మాగంటి శ్రీనివాసరెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 450 షాపులు లిక్కర్ షాపులు వస్తే ఇదే కృష్ణదేవరాయలు గారు 200 షాపులు ఇతరులను ఈయన తీసుకొని బినామీ పేర్లను ఏర్పాటు చేసి ఎందరో లాస్ట్కి ఇక్కడున్న ఎమ్మెల్యేలు అందరినీ కూడా మీరు తీసుకోండి అని మాట్లాడాడు. అంటే ఆయనకి లాభాలు ఇచ్చి వీళ్ళని తీసుకోమని కొంతమంది తీసుకున్నారు, కొంతమంది ఆయన ద్వారా నష్టపోయారు. దాంట్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కూడా నువ్వు కూడా లిక్కర్ షాప్ తీసుకోమని ఢిల్లీలో అడిగితే, ఢిల్లీలో లిక్కర్ షాపులు తీసుకోమని అడిగితే నా దగ్గర డబ్బులు ఇవ్వయ్యా, నీకు నేనే ఆడ తీసుకొచ్చి ఇచ్చాను, ఏమయ్యా బ్రహ్మనాయుడు నువ్వేమైనా పెడతావా అని ఇదే గోపిరెడ్డి నన్ను అడిగాడు. కృష్ణదేవరాయలు కబంధ హస్తాలలో నువ్వెందుకు నలిగిపోవాలి నాయన? కృష్ణదేవరాయలు అంటే సామాన్యుడు కాదు. ఇవాళ వేలకు వేలు ఇవాళ ఢిల్లీలో ఎంత న్యాగ్గా వాళ్ళందరూ బయటపడ్డారు. ఈయన తెలివిగా ఎక్కడ కూడా దొరకకుండా 1000 కోట్లు సంపాదించిన ఈయన నా గురించి మాట్లాడుతుండు. నా గురించి వినుకొండలో ఏ బోన్లైనా వెళ్ళి ఎవరు సొమ్మైనా తీసుకుంటే అది నువ్వు తీసేసుకో. నీ గురించి నా గురించి చెప్పిన పరిస్థితి ఏ వినకొండ ఏ గ్రామానికి వెళ్ళినా చెప్తారు. బ్రహ్మనాయుడు రైతుగా కష్టాన్ని నమ్ముకొని కష్టంతో బతికాడు. ఈరోజు కూడా ఎలాంటి అలవాటు లేకుండా ఒక రైతు ఏదైతే తినిపనుకుంటాడో ఆ విధంగా ఉన్న బ్రహ్మనాయుడు ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. అదే ఢిల్లీలో నీ భోగవతం చూస్తే
ఎన్ని స్కాములు, నీ స్కాములు చెప్పు. నీ అంతరాత్మ సాక్షిగా ఇందాక నేను చెప్పినటువంటి గోపిరెడ్డిని అడగలేదా? ఇక్కడ ఉన్న ఎంతమందికి నువ్వు షాపులు ఇవ్వలేదు అనేది నీ అంతరాత్మ సాక్షిగా చెప్పు. నువ్వు స్కాములు చేసింది నువ్వు. అది పరులపైకి నిందలేసేది నువ్వు. అన్నం పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికే ఎంత ద్రోహం చేశావో నీకు తెలుసు. కార్యకర్తలకు ద్రోహం చేశాడనే నీకు సీటు ఇవ్వండి. కార్యకర్తలకు అన్యాయం చేశాడనే కోవర్టుగా పనిచేసావనే ఆయనకు సీటు ఇవ్వండి. ఇవాళ నువ్వు గెలవచ్చు. నువ్వే ఎండకు ఆ గొడుగు పడతావు. బ్రహ్మనాయుడు ప్రాణం ఉండంగా ఆ పని చేయడు, అవసరం లేదు. అదే చెప్తున్నా, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నీలాగా, ఇదే కృష్ణదేవరాయలాగా నా అడుగు ఇంకొక వైపు పడదు. బ్రతికున్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతోటే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఎంట నడుస్తాను. ఇంకొకటి, ఏమండి ఎంపీ గారు, నన్నేందో చూస్తానంటూ నువ్వు చూసేది ఏంటి? నన్ను ఏం చూస్తావయ్యా? నాది నన్ను ఏం చూస్తావయ్యా? నువ్వు 70 సంవత్సరాల వయసు, ఇక్కడ ఏం కనబడిందయ్యా నీకు? నేను ఒక్కటే అడుగుతున్నా, నువ్వు నా అంతు చూస్తానంటున్నావు. నాకేముంది ఇంకా నువ్వు చూసేది? నీకు చాలా ఉంది, నీ చరిత్ర చాలా ఉంది. నువ్వేదో అంటున్నావు, ఇంతకంటే ఏం చేయగలవు నువ్వు? అది కూడా చేపించావు. 70 సంవత్సరాల వయసులో నన్ను జైలుకు పంపించి, మీరు దాని మీద లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కృష్ణదేవరాయలు గారు, ఇక్కడ ఒక తోక, ఆ తోకకి ఇంకొక తోక. నేను ఒక మాట చెప్తా, నేను ఎంపీ గారు, నేను ఈరోజు ఎంత జిఎస్టీ కడుతున్నానో నువ్వు ఒక్కసారి ఆఫీసుల్లో చూడు. నెలకి నేను ఎంత జిఎస్టీ కడుతున్నానో ఒక్కసారి నా నిజాయితీ అక్కడ మీకు కనిపిస్తుంది. నా అడ్వాన్స్ ట్యాక్స్ మీకు కనిపిస్తుంది. కోట్లలో కట్టిన ట్యాక్సులు ఎక్కడ? నాకంటే 1000 కోట్ల ఆస్తున్న ఇదే మీ ఎమ్మెల్యే నువ్వు, ఇదే ఎంపీ కానీ, ఇదే జీవీఎస్ ఆంజనేయులు కానీ, ఇదే మక్కిన మల్లికార్జునరావు కానీ ఎక్కడ జిఎస్టీ కట్టారో ఒక్కసారి చెప్పమనండి. ప్రభుత్వానికి జిఎస్టీ ఎక్కడన్నా ఈ మక్కిన మల్లికార్జునరావు కట్టాడా? ఈ జీవీఎస్ ఆంజనేయులు అంత వ్యాపారం చేస్తున్నారు, 1000 కోట్లు. అంత ప్రభుత్వం తరపు నుంచి ప్రతి సంవత్సరం 100 కోట్లు దోపిడీ చేస్తున్నావే. అంతా నువ్వు 6 నెలలకు ఒక కంపెనీ మారుస్తున్నావే. వాటికి ఏమన్నా ట్యాక్సులు కడుతున్నారా? ఎక్కడన్నా జిఎస్టీ కడుతున్నావా? ఆర్ఓసీలో ఈ పేరు మార్చి ఇంకొక పేరు పెడుతున్నావు, జీవీఎస్ ఆంజనేయులు గారు. దాంట్లో జీవీఎస్ ఆంజనేయులు గారిని ఈ ఎంపీ గారు అడిగారట, ఏమండి మీరు జిఎస్టీ ఏమన్నా కడతారా అని. జిఎస్టీ అంటే ఏందండి అన్నాడంటే, అంటే అదేంటే అంత వ్యాపారం చేస్తున్నావు కదా, నువ్వు జిఎస్టీ కట్టవా అని. నేనైతే జిఎస్టీ కట్టే పని లేదండి, మా వ్యాపారం వేరండి అని అన్నాడంట. వాళ్ళు చెప్పిన మాట ఇది, నేను చెప్పిన మాట కాదు, ఇదే వాళ్ళే చెప్పారు. ఇది అందరూ ఉండగా కన్నా లక్ష్మీనారాయణ గారితో కూర్చొని మాట్లాడతా వీళ్ళందరూ ఒక వేదికలో మాట్లాడుకున్న మాటలు. అంటే ఎంపీ గారు మీరేమైనా కడుతున్నారా అండి? మాకేముంటుందయ్యా కట్టడానికి, మేము గవర్నమెంట్కి ఏం కట్టే పని లేదయ్యా, మాది సొసైటీ, మా కాలేజీ ట్యాక్స్ ఫ్రీ, ట్యాక్స్ ఎగ్జామ్షను, మేము పేదవాళ్ళకి సహాయం చేస్తున్నాం, పేదవాళ్ళకి మేము విద్య అందిస్తున్నాం, ఎంతోమంది పేద విద్యార్థులకి అవకాశం కల్పిస్తున్నామని ఈయన
ఎంపీ గారు చెప్పాడు. ఎంపీ గారు చెప్పినాక అయితే ఇప్పుడు పక్కన ఉన్న ఆయన అన్నాడంట, అయితే దొందేనా గవర్నమెంట్కి టోపీ పెట్టడమేనా అని. అంటే నిజాయితీగా నిబద్ధతగా బ్రహ్మనాయుడు జిఎస్టీ కడతా ఉంటే ఒక లారీలో పెరుగు బదులు పాలు అని రాస్తుండని చెప్పి ఇదే అడ్రోడ్ కాడ నా లారీ మొత్తం దించి ప్యాకెట్లు చూసుకున్నారు. పెరుగు అయితే 5% ట్యాక్స్ కట్టాలి, జిఎస్టీ కట్టాలి. పెరుగు ప్యాకెట్లని పాల ప్యాకెట్లుగా తీసుకుపోతుండేమోనని చెప్పి వీళ్ళు దింపించారు. ఇక్కడున్న నిజాయితీ పరుడు అని చెప్పుకునే మక్కిన మల్లికార్జునరావు గారు, ఇక్కడ ఆంజనేయులు గారు దింపిస్తే ఒక్క ప్యాకెట్ కూడా అలాంటి ట్యాక్స్ లేకుండా చేసిన పరిస్థితి లేదు. మళ్ళీ ఎత్తండి, మీరు మీ ఖర్చుతో మళ్ళీ లోడ్ చేయాలని మేము ఆఫీసర్లు అడగటం జరిగింది. పొరపాటు అయిందండి, ఈసారి దించిస్తే మేమే కడతామని అన్నారు. అలాంటి వీళ్ళు బ్రహ్మనాయుడు భూ కబ్జాలు చేశారంటారా? ఇప్పుడు మీకు అందరికీ ఎంపీ గారు ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ చూపిమనండి, ఎంత ట్యాక్స్ కడతాడో. మీ బిజినెస్లో నుంచి నువ్వు ఢిల్లీలో చేసిన బిజినెస్కి అది అంతా లోకల్ పేర్లను పెట్టి లోకల్ని బలి చేశారే కానీ వాళ్ళు ఎక్కడా దొరకరు, ఎక్కడా ట్యాక్సులు కట్టరు. వాళ్ళు మా గురించి మాట్లాడతారు, నీతి నిజాయితీ గురించి. మీరు ఒక్క పని చేయండి ఎంపీ గారు, మీరు జగన్మోహన్ రెడ్డికి ఎన్నుపోటు పొడిచారు. మీకు లేకపోతే మీరు ఏడా ఎంపీ? మీకు ఏడుంది ఎంపీ అనే పదవి? ఆయన ఎన్నికడి తిరిగి మీ నాన్న ఎన్ని కష్టాలు పడి అది తెచ్చిపెట్టాడు. తర్వాత నువ్వు నీ స్వార్థంతో నువ్వు చేసిన పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ తెలుసు. మేము అలాంటి పనులు చెయ్యం. నువ్వు నన్ను చేసేయాలంటే నేను సిద్ధంగా ఉన్నాను, ఎంతకంటే ఏమి చేయలేవు, దానికి సిద్ధంగా ఉన్నాను. నా కోసం కార్యకర్తలు ప్రతి గుళ్ళో బేలు రావాలని చేసినటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి వాళ్ళకి శిరస్సు వంచి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా కోసం దాదాపుగా నరసరావుపేట నుంచి 4 గంటలు జర్నీ, 5 గంటలు ఈ కళ్యాణ మండపం కాడికి వచ్చేవరకు టైం పట్టింది. మీ అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఇది ఎలా ఉంది రోజువారీ ఆ టీవీలు, ఆ పేపర్లు